హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు చాక్లెట్ కప్ కేక్ ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నానండి. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకునేసి 1 కప్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి, 1 కప్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ ఆఫ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ యాడ్ చేశాను అండ్ 1 టేబుల్ ఆఫ్ వెనిలా ఎసెన్స్. ఇది టేస్ట్ కోసం అండి, వెనిలా ఎసెన్స్ అండి. 3/4 కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి, షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ ఆఫ్ మైదా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ మైదా, 1/2 కప్ ఆఫ్ కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ అండి 1/4 సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఉంటలు లేకుండా అంతా మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇప్పుడు నేను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నానండి, వితౌట్ లమ్స్, ఏం ఉంటలు లేకుండా నీట్గా అంతా మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, టెక్స్చర్ వస్తే చాలండి మనకి పర్ఫెక్ట్గా, మనకి కేక్కి సరిపోయేమైన పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది సరిపోతుందండి. ఇట్లా ఒక కడాయి పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో సాల్ట్ అని నేను సాల్ట్ యాడ్ చేసుకున్నా, లేదా మనము శాండ్ అయినా కూడా వేసుకోవచ్చండి. ఇలాగ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అనేది ప్రీ హీట్ అనేది చేసుకోవాలండి. సో మనము లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అంతా కూడా కప్ అంతా కూడా మనం అప్లై చేసుకోవాలండి. ఇట్లాగా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదండి ఇలా చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. నా దగ్గర బటర్ పేపర్ లేదు, సో నేను ఇలానే చేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాను కదా, వీటిలోకి బ్యాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. మనం ఇట్లాగా బ్యాటర్ అంతా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా అనేది వేసుకోకూడదు, ఇలాగ హాఫ్ బ్యాటర్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇలాగా 3 కప్స్లో బ్యాటర్ అనేది ఫిల్ చేసేసుకున్నానండి. ఇట్లా ట్యాప్ చేసేసుకొని మొత్తం మనకి ఏమన్నా హోల్స్ ఇలా చూడండి ఇలా ఉంటాయి కదా, ఇట్లా హోల్స్ వచ్చేవంతా కూడా ఫిల్ అయిపోతుంది. హీట్ అయిపోయిందండి, ప్రీ హీట్ అయిపోయింది, 10 మినిట్స్ అయిపోయింది. సో దానిపై నేను ప్లేట్ అనేది పెట్టేసుకున్నాను అండ్ దాని మీద మనం కప్స్ ప్లేస్ చేసుకుంటున్నామండి. ఈ 3 కప్స్ పెట్టేసుకొని లిడ్ అనేది మూసి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ అనేది కుక్ అవ్వాలి. సో ఇలా హోల్ ఉంది కదండి, దీనికి పేపర్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో చపాతీ పిండి ఉంటే చపాతీ పిండి పెట్టుకోవచ్చు. నా దగ్గర చపాతీ పిండి ఉంది, సో నేను చపాతీ పిండితో క్లోజ్ చేసేస్తున్నానండి. పైకి అనేది వచ్చేసింది ఆల్రెడీ టెక్స్చర్. చూడండి, మనకి కేక్ అనేది రెడీ అయిపోయిందండి, కప్ కేక్. సో మీకు చూపిస్తాను. ఇది నేను ఇక్కడ ప్లేట్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంది కదండి, సో దానివల్ల దాని మీద ఉన్న టెక్స్చర్ అది కేక్ బ్యాటర్ అంతా కూడా అలా పొంగిపోయింది. ఆల్రెడీ నేను టూత్పిక్తో టెస్ట్ చేసి చూశాను, కేక్ అనేది కేక్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చూడండి, టూత్పిక్కి ఏమీ అవ్వలేదు. ఇట్లా అవ్వకుండా ఉంది అంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టండి. చూడండి, సో ఇప్పుడు మనము ఇవన్నీ బయట తీసి పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసేసాను, సో మనకి సపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి కప్స్ అనేది సపరేట్ తీసి పెట్టేసుకుందాం. అలా స్మాల్ కప్స్, నా కూతురికి ఇలా స్మాల్ కప్లో కావాలనేది, సో స్మాల్ కప్స్ అనేది నేను దాంట్లో టెక్స్చర్ కేక్ బ్యాటర్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసేసుకునేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒకటి డిమోల్డ్ చేశానండి, చూడండి ఆల్రెడీ ఒకటి చేసేసాను. ఇది కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొకటి ఇది కూడా డిమోల్డ్ చేస్తున్నాను. డిమోల్డ్ చేసేసాను. చూడండి, చాలా సాఫ్ట్గా అనేది ఉన్నాయండి అండ్ స్పాంజీగా కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఈ స్మాల్ కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయినాయండి. చూడండి, మనకి
ఏమీ అవ్వటం లేదు. బబుల్స్ అనేది చల్లగా అయిపోతానే మనం డీమోల్డ్ చేసుకోవచ్చు కేక్ అనేది. ఇంకా మిగతా కేక్ బ్యాటర్ అంతా ఉందండి. సో దాన్ని నేను ఇలాగా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని కేక్ మోల్డ్ దాంట్లో వేసేసుకున్నానండి. సో దీన్ని కూడా అది కూడా ఈ కేక్ మోల్డ్ దాంట్లో కూడా మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకొని దాని తర్వాత బ్యాటర్ అంతా యాడ్ చేసేసుకున్నాను. సో ఇది కూడా పెట్టేసుకున్నానండి. ఇది కూడా మనం పెట్టేసుకొని 30 మినిట్స్ అండి, 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. వచ్చేసింది కదండి. ఇట్లానే ఇది కూడా డీమోల్డ్ చేస్తున్నాను. నీట్గా క్లియర్గా మనకి వచ్చేసిందండి. సో ఇలానే అన్నీ తీసేసుకుందాము. ఇలాగా ఈ చిన్నవి కూడా డీమోల్డ్ చేసేసుకున్నానండి. డీమోల్డ్ చేసుకొని జీడిపప్పు పెట్టేసుకొని ఇలాగ డెకరేట్ చేసుకున్నాను కప్ కేక్స్ అనేది. కేక్ కూడా అయిపోయిందండి. చూడండి మనకి కేక్ కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను టూత్పిక్తో టెస్ట్ చేసి చూసాను. చూడండి మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఇది బయటికి తీసి పెట్టేసుకొని చల్లగా అయ్యాక డీమోల్డ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిందండి ఈ కేక్ ట్రే అనేది. ఇప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేసేసుకుందాము. ఈ కేక్ ట్రేని ఇట్లా మనం డీమోల్డ్ చేసేసుకోవాలండి. చూడండి నీట్గా కేక్ అనేది వచ్చేసింది. ఫ్లవర్ టైప్ ఆఫ్ కేక్ అండి. ఈ మోల్డ్ నా దగ్గర ఉండడం వల్ల సో ఫ్లవర్ లాగా ఉంది. మనం దీన్ని తిప్పించేసుకున్నాం. చూడండి సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా అనేది వచ్చిందండి కేక్ అనేది. కప్ కేక్స్ అండ్ కేక్ కూడా రెడీ అయిపోయిందండి. చాలా ఫ్లఫీగా అండ్ చాలా సాఫ్ట్గా కూడా చాలా బాగుందండి కేక్ అనేది. ఇలా ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.